కమింగ్ బ్యాక్ టు ద ఎలక్షన్ సినారియో, Yeah. అంటే జనరల్గా మీరు నేషనల్ వైడ్గా చూస్తే వికసిత్ భారత్ అని ఒక నినాదాన్ని బీజేపీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ యూ ఆల్సో క్యారీ ఫార్వర్డ్ దిస్ టు Yes. ఫర్ దీస్ ఎలక్షన్స్ ఆల్సో. అగైన్ రామ్ మందిర్లో ప్రాణ ప్రతిష్ఠ అయినాక రామ మందిర్ అన్న ఒక కాన్సెప్ట్ని కూడా మీరు బ్రింగింగ్ ఇట్ టు ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎలక్షన్స్. సో అంటే హౌ యూ కెన్ బ్యాలెన్స్, అంటే ఇప్పుడు వికసిత్ భారత్ చూసి బీజేపీకి ఓటు వేయాలా, లేకపోతే రామ్ మందిర్ అంటే ఒక కైండ్ ఆఫ్ రిలీజియస్ కాన్సెప్ట్ని తీసుకొని హౌ యూ జస్టిఫై దిస్? అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను పద్మావతి గారు. బిఫోర్ బిల్డింగ్ రామ్ మందిర్, భారతీయ జనతా పార్టీ, మోదీ గవర్నమెంట్ హ్యాస్ డన్ వాట్? దే హ్యావ్ ఇంక్రీస్డ్ ఎయిర్పోర్ట్స్ బై 100%. They have laid national highways by 200%. They have created more IITs, they have created more IIMs, they have created more central universities, they have multiplied medical seats, they have multiplied medical colleges, they have multiplied the institutions which do skill development. So what is being done before even building the Ram Mandir that you have to acknowledge? 2024 is a very important year. 2024 will define democracies. The democracies are under pressure, there's no doubt about that. The anger really is against the perception of uncontrolled migration. I think both the US and India have very stable democracies. So I've been hearing since 2001 about a right-wing turn in politics. This and more. Streaming on News 9 Plus. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ రాగానే తెల్లారే రామ మందిర్ అనలేదు. దో వీ హ్యావ్ కెప్ట్ వెరీ కేటగారికలీ ఇన్ అవర్ మేనిఫెస్టో, రైట్? మీరు ఈరోజు మేనిఫెస్టో కాదు, 1989 నుంచి ప్రతి మేనిఫెస్టోలో మేము పెట్టుకుంటూ వచ్చాము. ఆర్టికల్ 370 అబోలిషన్ అనేది ఇవాళ పెట్టింది కాదు, 1953 నుంచి పెట్టుకుంటూ వచ్చాము, రైట్? సో ఇవన్నీ పెట్టినప్పుడు చాలా క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, రామ మందిరము మేము నిర్మాణం చేసాము, మాకు క్రెడిట్ దక్కాలి అని బరాబర్ అడుగుతాం. ఎందుకు అడగొద్దండి? ఎందుకంటే వీ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ అంటే ఇప్పుడు మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసామనుకోండి 2019లో, దానిలో ఒక 10 పాయింట్లు పెట్టామనుకోండి, ఆ 10 పాయింట్లు కంప్లీట్ అయిందనుకోండి, మేము కంప్లీట్ చేసామని చెప్పుకుంటే తప్పే ఉండదు. మేము దానిలో దాచేదేం లేదు కదా. రెండోది, ఖచ్చితంగా వికసిత్ భారత్ అనేది ఒక్క నరేంద్ర మోడీ గారి కల కాదు. మీకు చిన్నప్పుడు ఒక కథ చదువుతాం. ఒక పండు ముసలాయన మామిడి టెంకను భూమిలో పాతుతూ ఉంటాడు. ఆ దారి వెంట వెళ్ళే ఒక రాజు ఆగి, ఏందయ్యా ముసలాయన, నువ్వు మామిడి టెంకను పాతుతున్నావు, నువ్వు ఇంకో 10 రోజులకు 20 రోజులకు చచ్చిపోయేటట్టున్నావు, అసలు నీకు ఈ చెట్టు ఇస్తుందా పండ్లు ఇస్తుందా అంటే, ఆయన చెప్తాడు, ఆ ముసలాయన ఏం చెప్తాడంటే, నేను ఇవాళ పెడుతున్నది నా కోసం కాదు, నా భవిష్యత్ తరాల కోసం. నేను ఇవాళ పెడితే దానికి నీళ్లు వస్తే అది 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో 20 ఏళ్ళకో అది చెట్టు పండ్లు ఇచ్చి అప్పుడున్న పిల్లలకు లేకుంటే అప్పుడున్న పెద్దవాళ్ళకు ఇవ్వాలని. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. వికసిత్ భారత్ 2047 అంటే 2047లో మోడీ గారు ఇది ప్రపంచ శాంతి దూతలాగా వెళ్ళాలని ఆయన కోరిక నేను అనుకోవట్లేదు, అని మేమని కాదు ఎవరు అనుకోవట్లేదు. 2047లో అప్పుడున్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు కావచ్చు, ఇప్పుడున్న పిల్లలు 2047కు ఒక అద్భుతమైన భారతదేశాన్ని చూడాలి. లేకుంటే అసలు మన జనరేషన్లో మనం ఏదైతే కష్టాలు పడున్నామో, మనం ఏదైతే ల్యాక్ ఆఫ్ పవర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవైలబిలిటీ కానీ, ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ కానీ, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ మన పిల్లలకు ఉండొద్దు, అలాంటి కష్టాలు పడొద్దు అని అనుకోవడం ఎనీ ఫ్యామిలీ లీడర్, రైట్? తల్లిదండ్రులకు ఇప్పుడు మీరు మీ పిల్లలకు కూడా అది కావాలని కోరుకోరు, రైట్? సో యూ విల్ ప్రతిసారి మన భుజాల మీద మన పిల్లలు ఎక్కాలనుకుంటాం. సో అట్లా భారతదేశం ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా 100 రెట్లు మెరుగుపడాలి. 2047లో ఒక అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను ఇప్పుడున్న ప్రతి వ్యక్తికి, వారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన స్పీచ్ గూస్ బంప్స్ మూమెంట్. అది నెక్స్ట్ 1000 years he was talking. That doesn't mean that he will live for 1000 years. He had a vision for 1000 years for this country, for this nation. భారత జాతి ఒకప్పుడు మనము చాలా హిస్టరీ బుక్స్లో కూడా చదువుతాం, జస్ట్ 200 years బ్యాక్ ఇండియన్ జీడిపి వెన్ కంపేర్ టు వరల్డ్ జీడిపి 33% ఉండదండి.
అలాంటి భారతదేశము సరే బ్రిటిషర్స్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ హిస్టరీ, బట్ మై పాయింట్ ఈజ్ దిస్ ల్యాండ్ హ్యాస్ దట్ కెపాసిటీ. ఈ భూమికి ఆ శక్తి ఉన్నది, ఈ భూమికి ఈ మట్టికి ఆ పొటెన్షియల్ ఉన్నది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఋషులు మునుల దగ్గర నుంచి ప్రతి వ్యక్తి చెప్పిన విషయమే. ఎందుకంటే ఈ మట్టికి ఆ శక్తి ఉన్నది, ఈ చేతులకు ఆ శక్తి ఉన్నది, ఈ బలం ఉన్నది. ఇక్కడ వ్యక్తి కష్టపడతాడు. దిస్ ఈజ్ ఎంటర్ప్రైజింగ్ సొసైటీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. మేడం నేను ఒక్కటే విషయం చెప్తాను, ఈ రేవడి కల్చర్ గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. మనిషి ఎవాల్వ్ అయింది అంటే కోతి నుంచో ఎక్కడి నుంచో మనం పుట్టాం కదా. సో కోతి నుంచి మనిషి ఎవాల్వ్ అయింది ప్రభుత్వం మీద ఆధారపడి 2,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి కాదండి, కష్టపడి ఇన్నోవేట్ చేయడానికి, కష్టపడి ఎవాల్వ్ కావడానికి, వెల్త్ క్రియేట్ చేయడానికి. దట్ ఈస్ హౌ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్. 2 చేతులు, 2 కాళ్ళు, ఒక మెదడు, ఇదంతా ఎందుకు వచ్చింది? బికాస్ వీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బీయింగ్ యానిమల్ టు హ్యూమన్ బీయింగ్ టు క్రియేట్ సంథింగ్, టు ఇన్నోవేట్ సంథింగ్. సో దట్ ఈస్ అ ఫండమెంటల్ రీజన్ వై వీ హ్యావ్ ఎవాల్వ్డ్, నాట్ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్ ఫర్ సమ్ pension or something. That doesn't mean that welfare is not bad. They have to be balanced. That is the balance that Narendra Modi government is clearly showing. Yep. There is a clear balance between welfare state as well as the development. There has to be development. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం నడవటానికి ఒక కాలు గాలిలో ఉండాలి, ఒక కాలు భూమి మీద ఉండాలి. అంటే మన రూట్స్ను మనం మర్చిపోవద్దు, మన ప్రోగ్రెస్ గురించి ఆలోచన మారవద్దు. 2 కాళ్ళు భూమి మీద ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, 2 కాళ్ళు గాల్లో ఉంటే కింద పడిపోతాం. వెల్ సెడ్.